వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశ్వరరావు ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో భీమవరపుకోట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాలు విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎందుకు 18 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోకూడదు? ఏదైనా మీ దృష్టికి వస్తే వెంటనే డైలీ 112 లేదా 100కి ఫోన్ చేసి చెప్పండి, లేదా మీ మాస్టర్ గారికి చెప్పండి, మా పోలీస్ దృష్టికి అని చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల ఒక జీవితం బాగు చేసిన అవుతారు. ఎందుకు 18 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోకూడదు తెలుసా మీకు? ఎందుకు చేసుకోకూడదంటే, చిన్నపిల్లలు మీరు ఇప్పుడు 15 సంవత్సరాలు 10వ తరగతి చదువుతున్నారు. మీరు శారీరకంగా బలహీనంగా ఉంటారు, మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. ఈ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు తుని రూరల్ సర్కిల్ పరిధిలో నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నాటుసారా తయారీపై పోలీసులు దాడులు నిర్వహించారు. భీమవరపుకోట గ్రామ శివారులో అక్రమంగా నాటుసారా కాస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కోటనందూరు ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో దాడి నిర్వహించారు. దాడిలో సుమారు 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అందులో నుంచి 300 మిల్లీలీటర్లు నమూనాను కెమికల్ అనాలిసిస్ నిమిత్తం తీసుకున్నారు. అక్రమ నాటుసారా తయారీ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కోటనందూరు పోలీసులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివార ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తరం ద్వారా దర్శనాన్ని ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తెల్లవారుజామున నుండి వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. పలు ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితులు వేదాంతం అప్పలాచారి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో ముత్యాల అంగి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. మన గుడివాడ పట్టణం జగన్నాథపురం పాటి మీద వెంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 16వ తారీఖు నుండి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమై రేపు 14వ తారీఖు వరకు జరిగిన సందర్భంలో ఈరోజు మరి ముక్కోటి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరి భక్తులకు కల్పించిన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. నమో వెంకటేశాయ. ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చిన భక్తులందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ పట్టణ చుట్టుపక్కల ప్రజలందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి
అమూల్యులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీ శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను తమ అభిమాన నేత పర్వత ప్రసాద్ జన్మదినం పురస్కరించుకుని పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై నిరాశ్రయ వృద్ధులు పలువురికి పండ్లు దుప్పట్లు మామిడి నరసింహమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా పాదాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న ఈ ఆశ్రమంలో వృద్ధులకి ముసలికి పళ్ళు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా నాయకుడు పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ పాదాలమ్మ తల్లి దండం పెట్టుకుని దుప్పట్లో పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఆ దేవుడు నిండి నూరేళ్లు మా నాయకుడిని పర్వత ప్రసాద్ గారిని చల్లగా చూడాలని, అతను ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయన వెనకాలే మేము ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారా దర్శనానికి వచ్చిన భక్తురాలు నక్కలదిన్నె తాంటాకు చెందిన నారాయణమ్మ క్యూ లైన్లో నిలబడలేక స్పృహ తప్పి కింద పడిపోయింది. అక్కడ బందోబస్తు వీధుల్లో ఉన్న పీటీఎం ఎస్ఐ పరమేశ్వర్ నాయక్ హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్సలు అందించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం కోనేరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠం ద్వారా దర్శనం ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మూల విరాట్కు అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వైకుంఠ ద్వారాల నుంచి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం గోవింద నామ స్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక పరిస్థితులు ఏర్పాటు చేశారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ చెప్పాలి గోవింద గట్టిగా ఒకసారి గోవింద గట్టిగా ఒకసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అరకు లోయలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ మేరకు స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఆచార్యులు బాలా గణేష్ ముక్కోటి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. అరకు లోయ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా శ్రీవారి భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేయడం ఆనవాయితీ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం ఇరవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కోనేటి బజారులోని వేణుగోపాల స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. పూజారి కళ్యాణ్ మాట్లాడుతూ నేడు విష్ణు దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతుందని భక్తులు నమ్మకంతో స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. क्षेमस्थैर्यवीर्यवीर्यविजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी नित्यः अर्चनं करिष्ये ओम केशवाय नमः. ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం, దీన్ని మనం వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశిగా పిలుచుకొని ఈరోజు భక్తులందరూ కూడా ఉత్తరం నుంచి వచ్చేటువంటి ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే అఖండ సౌభాగ్యము, ఆరోగ్యాలు ఇవన్నీ బాగుంటాయని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని సేవించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఉంటున్నారు. జై శ్రీమన్నారాయణ. महानियाय महात्मने चक्रवर्ती तरुणाय सार्वभौमाय मंगलम अस्य श्री महाविष्णु सर्वांग. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం మేరకు జింక మాంసం అమ్ముతున్నట్టుగా ఇల్లీగల్ సమాచారం రాగానే వెంటనే సులేమాన్ నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. 15 కేజీల జింక మాంసంతో పాటు 3,300 రూపాయలను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నారాయణపేట జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లో గతేడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ వినీత్ మీడియాకు తెలిపారు. ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో వార్షిక క్రైమ్ వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2024లో నమోదైన కేసుల కంటే 2025లో కేసుల శాతం తగ్గిందని చెప్పారు. 368 సైబర్ కేసులు నమోదు కాగా 165 కేసులను పరిష్కరించి బాధితులకు 20,40,000 తిరిగి చెల్లించినట్లు చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా వివిధ రకాలైన 12,850 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. బాల్య వివాహాలు, బాల్య కార్మికుల విముక్తి, పోక్సో కేసులు, దొంగతనాలు తగ్గాయని అన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మనం నారాయణపేట జిల్లా పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్ కి అందరికీ స్వాగతం. మొత్తం ఈ ఇయర్ మన పర్ఫార్మెన్స్ గురించి ఒక బ్రీఫ్ నోట్ తయారు చేశాము. అది మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. మనం నారాయణపేట జిల్లా ఇది 2019 ప్రారంభించబడింది. ఈ నారాయణపేట జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి, 4 సర్కిళ్ళు అండ్ 1 సబ్ డివిజన్ అండ్ 2 పోలీస్ స్టేషన్ ఎక్స్ట్రా శాంక్షన్ అయినాయి. ఎంసీసీ వైలేషన్స్ 12 కేసులు, పోల్ వైలేషన్స్ 3 కేసు, లిక్కర్ అండ్ అదర్ కేసెస్ 63 కేసెస్. దాంట్లో 574.64 లీటర్స్ లిక్కర్, సో 33% రిడక్షన్. అటెంప్ట్ టు మర్డర్ 14 లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ 11, సో 25% రిడక్షన్. మనం 1215 అవగాహన కార్యక్రమాలు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఆఫీసులలో, అలాగే గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. షీ టీం బృందాలు జిల్లాలోని విద్యా సంస్థల్లోని, ప్రభుత్వ ఆఫీసులలో, గ్రామాలలో ఆ మహిళా రక్షణ మరియు ఈవ్ టీజింగ్ గురించి 176 యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏటీసీ కళాశాల భవన నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్థల పరిశీలన చేపట్టారు. ఈ నెల 31వ తేదీన కళాశాల భవనానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరవుతారని స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. దీన్ని జర ముందు వరుసలో పెట్టాలని ప్లాన్లో ఉన్నాం. గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మరియు మైన్స్ మినిస్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ 8 కోట్ల ఐటీఎన్ ఏటీసీ 2 కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. మన ప్రాంతం చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు దొరికినాయి. నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి నాకు ఆలోచన ఉంది, దీన్ని తీసుకురావాల్సి వచ్చింది. కనుక బునాది గారి కాలం కూడా మా చర్లకు వస్తుంది కదా తొందరగా అని గౌరవ మంత్రివర్యులు, గౌరవ మన పార్లమెంటు సభ్యులు చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత నకరికల్ ఎమ్మెల్యే అరే ఎమ్మెల్యే ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం లండన్ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి కార్యక్రమము, ఆ దేవదేవుని యొక్క సందర్శన లండన్ పట్టణ ప్రజలందరూ కూడా సందర్శించుకొని ఆ దేవుని గొప్ప పాత్రలు అవుతున్నారు. ఈరోజు ఆలయ కమిటీ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి అందరికీ ఏ భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది.
కోరికలు ఇచ్చేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, వికాస తరంగిణి సభ్యులు మరియు విశేషంగా భక్తులు కూడా ఈ యొక్క సేవను అందిస్తున్నటువంటి వారికి అందరూ కూడా మేము మంగళాశాసనం చెప్తున్నాము. ఇన్ని ఏళ్లుగా దాదాపు 20 ఏళ్లుగా లేనటువంటి జనాలు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలన్నారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మరి ఈ ప్రభుత్వం చూడాలి, చట్టంలో మార్పులు రాలే, చట్టం బాగానే ఉంది. జీరామ్జీ చట్టం మార్పు చేసినా మేము దాన్ని అన్ని కూడా బైఫ్రికేట్ చేసి చూసుకున్నాం, డీటెయిల్గా తీసుకున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ పెంచారు. స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే రైతులు ఇబ్బంది పడతారని అనేక సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మరలా అది ఒకసారి రిపీట్ అయిందని తప్పదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కనీసం రాబోయే కాలంలో అయినా వారి పాలకుల తాలూకు ఆలోచనలు మారి, ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మారి రైతాంగాన్ని, రైతులను ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా కోరుతూ, విద్యారంగం కానీ లేదా వైద్య రంగం కానీ, లేదు మీరు చెప్పిన మీరు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా హామీలు తీసుకుంటే మీ సూపర్ 6 హామీలు కానీ, లేదు అన్నిటికంటే ప్రధానమైంది ఇవాళ ప్రధానమైన అంశం శాంతి భద్రతలు కానీ, ఈరోజు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సంఘటనలు. వారికి ఎన్నికల్లో ఆపి హామీ ఇచ్చిన మీరు పెట్టిన పేరు అన్నదాత సుఖీభావలేదు, లేదు వ్యవసాయం ఏదైనా ఇబ్బంది వస్తే అకాల వర్షాలు పడవ, లేకపోతే గాలు వీస్తే, లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఉండదు. గత ప్రభుత్వం ఆదుకునేది, ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. 40 లక్షల నుంచి 27 లక్షల 5 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 5 lakhs తక్కువ లేకుండా, అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs మినిమం యావరేజ్గా గ్రోత్ ఉంది. పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు, ఎందుకంటే గ్రోత్ రేట్ చూసుకుంటే 5 లక్షల నుంచి 5,50,000. మీరు ఈ సంవత్సరంలో తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం 7.5-8 లక్షల పెన్షన్ కొత్తవి రావాలా, పాత తీసిన పెన్షన్ చూసుకుంటే 5 లక్షలు. వచ్చి దత్తత తీసుకున్నారో, ఈ దత్తత తీసుకున్న వాళ్ళు ఈ దత్తత తీసుకుంటే. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ, లేదా దానికి ఉద్దేశించి